నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పట్టణాల భవిష్యత్తును పూర్తిగా మార్చేయగల ఒక కీలకమైన చట్టం గురించి చర్చిద్దాం. ఇది ఏదో చిన్న మార్పు కాదు, మన నగరాలు ఎలా అభివృద్ధి చెందాలి అనేదానిపై ఒక సరికొత్త అధ్యాయమనమాట. సో ఈ కథ అంతా ఎక్కడ మొదలైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఈ అధికారిక బిల్లుతో. ఇది రాష్ట్రంలో భూవినియోగ నియమాలను సమూలంగా మార్చడానికి రెడీగా ఉంది. అసలు దీనిలో ఏముందో ఒకసారి చూసేద్దాం. అయితే ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. దాదాపు 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఒక చట్టాన్ని ఇప్పుడు ఉన్నపళంగా ఎందుకు తీసేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తేనే ఈ సంస్కరణ ఉద్దేశం మనకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు పాత చట్టంతో వచ్చిన చిక్కేంటి? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 2006 నాటి నాలా చట్టం గురించి కొంచెం తెలుసుకోవాలి. ఆ వ్యవస్థలో ఉన్న లోపాలేంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా మొదటి, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద సమస్య కాంప్లెక్సిటీ. అంటే ఒక వ్యవసాయ భూమిని వేరే అవసరాల కోసం మార్చడానికి పర్మిషన్లు తీసుకోవడమనేది ఒక పెద్ద చిక్కుముడిలా ఉండేది. ఆ ప్రాసెస్ చాలా కష్టంగా ఉండేదన్నమాట. మరి అంత కాంప్లెక్స్గా ఉంటే ఏమవుతుంది? సహజంగానే పనులన్నీ ఆలస్యమవుతాయి. అనుమతుల కోసం నెలలు, కొన్నిసార్లు ఏకంగా సంవత్సరాలు కూడా ఆగాల్సొచ్చేది. ఇది డెవలప్మెంట్ స్పీడ్కి ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్లాగా తయారైంది. అంతేకాదు, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, డూప్లికేషన్. అంటే ఒకే పనికి వేర్వేరు ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సొచ్చేది. రెవెన్యూ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, ఇలా వేర్వేరు ఆఫీసులుండటంతో వాటి మధ్య కోఆర్డినేషన్ లేక పనులు సరిగ్గా జరిగేవి కావు. ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్న వాక్యం చూడండి. ఇది ఎవరో బయటివాళ్లు చెప్పిన మాట కాదు, స్వయంగా ప్రభుత్వమే ఆ బిల్లు డాక్యుమెంట్లో రాసింది. అంటే పాత చట్టం ఎంత సమస్యాత్మకంగా మారిందో వాళ్లే ఒప్పుకున్నారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఈ సమస్యలన్నింటినీ గుర్తించిన ప్రభుత్వం ఒక సరికొత్త సొల్యూషన్తో ముందుకొచ్చింది. మరి ఆ కొత్త విధానమేంటో ఇప్పుడు చూద్దాం. సో ఆ సొల్యూషన్ ఏంటంటే సింపుల్. 2 పనులు చేశారు. ఒకటి, పాత నాలా చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం. 2, దాని ప్లేస్లో ఒక సింపుల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని తీసుకురావడం. అంటే దీనివల్ల జరిగే మేజర్ చేంజ్ ఏంటంటే, ఇకపై ల్యాండ్ యూజ్ కన్వర్షన్ పనులన్నీ అర్బన్ లోకల్ బాడీస్ అంటే యుఎల్బీస్, ఇంకా డెవలప్మెంట్ అథారిటీస్ అంటే యూడీఏస్ చూసుకుంటాయి. దీనివల్ల అప్లై చేసుకునేవాళ్లకు ఒకే చోట అన్ని పర్మిషన్లు దొరికే అవకాశముంది. ఈ కొత్త సిస్టంలో మనం పదే పదే వినబోయే ఒక ముఖ్యమైన పదం ఈడీసీ. అసలు ఈ ఈడీసీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఆ వివరాలిప్పుడు చూద్దాం. ఈడీసీ అంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్. సింపుల్గా చెప్పాలంటే వ్యవసాయ భూమిని వేరే అవసరాలకు మార్చినప్పుడు కట్టాల్సిన ఫీజు. ఇది పాత నాలా ఛార్జీల స్థానంలో వచ్చిందన్నమాట. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఈడీసీ ద్వారా వసూలు చేసిన డబ్బులు నేరుగా మన నగరాల అభివృద్ధికి వెళ్తాయి. అంటే ఆ డబ్బుతో రోడ్లు, ఫ్లైఓవర్లు, పార్కులు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతారన్నమాట. సరే, మరి ఈ ఈడీసీ అందరూ కట్టాలా అంటే లేదు. ప్రతి చట్టంలో ఉన్నట్లే దీనిలో కూడా కొన్ని మినహాయింపులున్నాయి. ఎవరెవరికీ ఛార్జీల నుండి మినహాయింపుందో ఇప్పుడు చూద్దాం. సో ఈ లిస్ట్ చూస్తే మనకు ఒకటి క్లియర్గా తెలుస్తుంది. ప్రభుత్వ భూములు, ప్రజా ప్రయోజనాలకు వాడే భూములు, మతపరమైన సంస్థల భూములతో పాటు చిన్న చిన్న గృహ పరిశ్రమలకు, ఇంకా ఆక్వా, డైరీ లాంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఈడీసీ నుండి మినహాయింపుచ్చారు. ఇది నిజంగా చిన్న వ్యాపారాలకు పెద్ద రిలీఫ్. సరే, ఈ చట్టాల మార్పులన్నీ బానే ఉన్నాయి, కానీ అసలు దీని వెనక ఉన్న డబ్బు కదేంటి? ఈ సంస్కరణ వల్ల రాష్ట్ర ఖజానాపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి చూద్దాం. పాత నాలా చట్టం ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా యావరేజ్గా సుమారు 150 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఓకే, ఈ నంబర్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ నంబర్ చూడండి. వసూలైంది 150 కోట్లు. కాని వసూలు కాకుండా ఆగిపోయిన బకాయిలు ఎంతో తెలుసా? ఏకంగా 2450 కోట్ల రూపాయలు. అంటే పాత సిస్టమ్ ఎంత సరిగ్గా పనిచేయలేదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు కదా. సో ఇక్కడ మనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఒకవైపేమో కాంప్లెక్స్, ఆలస్యం, భారీ బకాయిలతో ఉన్న పాత నాలా సిస్టమ్, మరోవైపు సింపుల్, ఇంటిగ్రేటెడ్, ఇంకా డెవలప్మెంట్కు నేరుగా ఫండింగ్ ఇచ్చే కొత్త ఈడీసీ సిస్టమ్. ఈ మార్పు వెనుక ఉన్న ఉద్దేశం చాలా క్లియర్.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది కేవలం ఒక ఫీజును మార్చడం మాత్రమే కాదు. ఇది పట్టణ పాలనను ఆధునికీకరించే ఒక పెద్ద ప్రయత్నం. దీనివల్ల భూ వినియోగంపై మంచి కంట్రోల్, ఎక్కువ జవాబుదారీతనం, ఇంకా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమవుతాయని ఆశిస్తున్నారు. చివరిగా ఈ సంస్కరణ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఇన్ని సంక్లిష్టమైన రూల్స్ని పీసేసి ఒకే ఒక్క సింపుల్ ఛార్జ్ని తీసుకురావడం ద్వారా నిజంగా ఒక నగరం యొక్క పూర్తి గ్రోత్ పొటెన్షియల్ని బయటకు తీసుకురాగలమా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. చూస్తూనే ఉందాం.